ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి 2 జూన్ 2026 నుండి 27 జూలై 2027 వరకు కలిగినటువంటి గురుగ్రహ గోచార ఫలితాలను తెలుసుకుందాం. దశమ స్థానంలో గురువు యొక్క సంచారము తులారాశి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలనేమి ప్రసాదించలేదు. గురువు ఉచ్చస్థితి పొందినప్పటికీ కూడా తులారాశి వారికి తృతీయ షష్ఠాధిపతి అయిన కారణము చేత అంత అభివృద్ధికరమైనటువంటి ఫలితాలు లేకపోగా, దశమ స్థానము అర్ధస్థానం అగుట చేత ఆశించినంత ప్రయోజనము కలగదు అని చెప్పవచ్చు. మనము చేసుకున్నటువంటి ప్రణాళికలు మన ఆశలకు అనుకూలంగా ఫలితము లభించని కారణము చేత మన మనస్సు బాధపడము, చింతించడము అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అందువలన తులారాశి వారికి ఈ యొక్క గురుగ్రహ గోచారము ప్రస్తుత కాలంలో అంత అనుకూలం కాదని చెప్పవచ్చు. ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు మరియు ఉద్యోగాలు కల్పించేటటువంటి వారు మీరు అందరికీ కూడా ఈ కాలం అత్యంత హీనమైనదిగా చెప్పవచ్చు. ఈ కాలంలో అధికారులతో ఇబ్బందులు కలగడానికి, అధికారులు మనము చేసినటువంటి పనిని గుర్తించకపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఉద్యోగి ఎంత కష్టపడి తెచ్చినప్పటికీ కూడా దానిని అధికారి గుర్తించని కారణం చేత అతనిలో అలసత్వం కలుగుతూ ఉంటుంది. తరువాతి కాలంలో ఆ పనులు పూర్తి స్థాయిలో చేయటానికి అంత శ్రద్ధను చూపడు అని కూడా మనం చెప్పవచ్చు. అందువలన ఉద్యోగులకు ఎక్కువ స్థాయి సమస్యలు, అలాగే అధికారులకు కూడా వారి యొక్క స్థాయిలలో సమస్యలు ఏర్పడడానికి ఈ కాలంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయని గమనించాలి. సంతాన సంబంధమైనటువంటి విషయాలలో పరిశీలించేటప్పుడు సంతానానికి అనారోగ్యం కలగడము, ఎవరైతే తులారాశి వారు ఉన్నారో వారి యొక్క సంతానానికి ఎక్కువగా అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. చిన్న స్థాయిలో ఉండేటటువంటి వారికి చిన్న స్థాయిలోనూ, పెద్ద స్థాయిలో ఉండేటటువంటి వారు అంటే పెద్దగా అయినటువంటి పిల్లలలో ఆ పిల్లలు అభివృద్ధి చెందకపోవడం, పిల్లలకు ఉద్యోగ సమస్యలు, పిల్లలకు వివాహ సమస్యలు వంటివి ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా ఆర్థిక అనారోగ్య కారణాల వలన సంతానము ఇబ్బంది పడటం చూసి తులారాశి వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కావున సంతాన పరంగా కూడా ఈ యొక్క గురుగ్రహ గోచారము తులారాశి వారిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఎక్కువగా స్నేహితులను నమ్మి చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ కాలంలో ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. మిత్రమూలక సంబంధమైనటువంటి నష్టాలు కలుగుతూ ఉంటాయి. మనము చేసేటటువంటి పనులు పెండింగ్ పడడానికి కూడా ఈ కాలం ఎక్కువగా అవకాశాలను సూచిస్తూ ఉన్నది. అలాగే ధనధాన్య సంబంధమైనటువంటి విషయాలలో నష్టములు కలుగుతాయి. మనము చేసేటటువంటి వ్యవసాయంలో కానీ మరియు ధాన్య సంబంధమైనటువంటి దిగుబడులలో కానీ నష్టాలు రావడం, చీడపీడలు పట్టడం వలన పంట పూర్తి స్థాయిలో పోవడం, లేదా ప్రకృతి కారణంగా పెట్టినటువంటి పైరు తగిన స్థాయిలో అభివృద్ధి చెందకపోవడం అనేటటువంటి కష్టాలు కలగడానికి, తద్వారా ఆర్థికంగా ఇబ్బందులు పడడానికి ఈ కాలం మనని ముందుగానే సూచిస్తూ ఉన్నది. అలాగే మనకు సన్నిహితులైనటువంటి వ్యక్తుల నుండి, మన శ్రేయోభిలాషుల నుండి కొంత మనస్పర్ధలు ఏర్పడి దూరం అవ్వడానికి, సమయానికి సలహాలు అందించేటటువంటి వ్యక్తులు దూరం అవ్వడం వలన ఆర్థికంగా మరియు శారీరకంగా మానసికంగా చితికిపోవడానికి ఇక్కడ ఇబ్బందులు ఎక్కువ కలుగుతాయని చెప్పవచ్చు. అందువలన తులారాశి వారు శ్రీమన్నారాయణుని ప్రతిదినము కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము, మీకు నచ్చినటువంటి దేవతారాధన చేయడం వలన గురుగ్రహ గోచారరీత్యా ఏర్పడబోయేటటువంటి కష్టాల నుండి తప్పించుకునే అవకాశాలు ఏర్పడతాయి. కావున తగిన జాగ్రత్తలు తీసుకొని ముందుకు సాగవలసిందిగా చెప్పవచ్చు. శ్రీమాత్రే నమః.